భారతదేశం చరిత్ర సృష్టిస్తుంది. తూతిగూడలో 30,000 కోట్ల నుంచి 40,000 కోట్ల ప్రాజెక్ట్, ఒక కొత్త గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ రానుంది. దీనికోసం రీసెంట్ గా ఇండియా సౌత్ కొరియాతో ఒప్పందం చేసుకుంది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో తెలుసుకుందాం. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్స్ ఐఏఎస్ అకాడమీ. దీని గురించి డీటెయిల్స్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా తమిళనాడులోని తూతుగూడిలో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ని నిర్మించాలని డిసైడ్ చేసింది. దానికోసమే సౌత్ కొరియాతో కలిసి మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ని సైన్ చేసింది. అందులో ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బిల్డర్స్ హెచ్డి హుండాయిస్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క కెపాసిటీ వచ్చేసి 2.5 మిలియన్ జీటీ పర్ ఇయర్. అండ్ దీంట్లో పెట్టుబడులు చూసుకున్నట్లయితే సుమారుగా $4 బిలియన్, అంటే 30,000 నుంచి 40,000 crore రూపీస్ వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారుగా 15,000 జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ అనేది మెరిటైమ్ అమృత్ కాల్ 2047 లో భాగం. అంతేకాదు ఇండియా యొక్క అంబిషియస్ టార్గెట్ ఏంటంటే 2047 నాటికి ఇండియా టాప్ 5 షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ లో ఒకటి కావాలన్న దానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్? ఇండియాలో పెద్ద పెద్ద షిప్స్ అన్ని కూడా పక్క కంట్రీస్ నుంచి మనం కొనుగోలు చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని డెవలప్ చేసినట్లయితే మన కంట్రీలోనే పెద్ద పెద్ద షిప్స్ ని మనం ప్రొడ్యూస్ చేయవచ్చు. దానివల్ల ఆత్మనిర్భర్ భారత్ కి బూస్ట్ అవుతుంది. అంతేకాదు దీనివల్ల డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తాము. బ్లూ ఎకానమీని క్యాప్చర్ చేయడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ ఇండియా టాప్ 1 ఆఫ్ ద కంట్రీగా కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఇండియా యొక్క మెరిటైమ్ శక్తిని పెంచుతుందా లేదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.